కైలాసగిరి వస్తే ఖచ్చితంగా మీరు చూడాల్సింది శివపార్వతుల విగ్రహం. గాయస్, మేము కైలాసగిరి దగ్గర ఆర్జే అడ్వెంచర్స్కి వచ్చాము. ఇప్పుడైతే సైక్లింగ్ అండ్ జిప్ లైన్స్ ఎక్కబోతున్నాం. సో చూడండి, టికెట్ ప్రైస్ చూసారు కదా, 2500 మా బ్యాచ్ అంతటికి. డబ్బులు అయితే ఖర్చు పెట్టిస్తాం, కానీ మేము ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. నేనైతే రోడ్డు మీద సైకిల్ తొక్కి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు గాలిలో తొక్కాల్సి వస్తుంది. మీరు చూసారు కదా గాయస్, మేము ఇప్పుడు లైన్ కట్టాం యుద్ధం చేయడానికి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిగెట్టిపోవడం. డ్యూ మీద వెళ్ళిపోతాం. మేము డ్యూ మీద వెళ్ళిపోతున్నాం, ఒక్కడ ఉండిపోవాలి. ఇగో సింగిల్ గా భలే ఉన్నారా పండు. చూసా మావాడు, ఆడి కటింగ్, ఆడి హెయిర్ స్టైల్, వావ్ సూపర్. ఇప్పుడు తాడు పట్టుకొని చివరి చివరికి ఈ మన రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోవడమే. అరే ఏదో వర్షం పడిపోతుంది. ఎక్కినప్పుడు ఏం జారకుండా అన్ని బిగెత్తున్నారు టైట్ గా. అది సూపర్ సూపర్ అమ్మా. ఆ మాత్రం టైట్ ఉండాలి నీకు. బాడీ అది దిగండి. ఓకే అమ్మా, కొంచెం టైట్. ఓకే సూపర్. మొత్తం హెల్మెట్ ఇవన్నీ గ్రిప్ పెట్టారు. ఇవన్నీ ఉంటేనే మనం సేఫ్టీగా వెళ్ళి రావడానికి అవుద్ది. చూసారు కదా, ఇవన్నీ హెల్త్ ప్రికాషన్స్ అనమాట. ఇగో పైన హెల్మెట్, కింద గ్రిప్, ఇవన్నీ ఉంటేనే మనం సేఫ్టీగా వెళ్ళడానికి అవుద్ది. అంటే ఏదైనా సేఫ్టీ ముఖ్యం. ఇది ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను. చాలా అడ్వెంచర్ ఉంటుంది కింద వ్యూ. సో ఈ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. రైట్గా ఉందన్నా చూడు. ఓకే, ఐరన్ రోప్ అనేది ముట్టుకోద్దు. ఆ రూపా ముట్టుకోద్దు, ఓకేనా? ఓకే. పెడలింగ్ అనేది ఎక్కడ ఆపొద్దు. పెడలింగ్ ఎక్కడ ఆపొద్దు, తొక్కండి. నించొని తొక్కొద్దు. ఓకే ఓకేనా? తిరుపతి కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. పెడలింగ్ అనేది ఇంటి ఎక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా తొక్కండి. పెడలింగ్ అనేది వచ్చినప్పుడు కొంచెం స్మూత్. ఎక్కడ స్కిడ్ అవడం అది ఏమి ఉండదు కదా. మీడియం స్పీడ్లో ఉంటారండి. ఓకే. ఓ ఇట్స్ ఏ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. చుట్టూ చూడండి ఎంత బాగుందో. మీరు చూసినట్లయితే చాలా బాగుంది. కిందన వ్యూ కానీ చుట్టూ బీచ్ వ్యూ సూపర్ అనమాట. నాకు చాలా నచ్చింది. వావ్, ఐఎమ్ ద మిడ్ ఆఫ్ దిస్ జిప్ లైన్. చాలా బాగుంది. పెడ్లింగ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా చేయాలన్నమాట. ఇలా స్పీడ్గా చేస్తేనే మనం వెళ్ళగలం, ఎందుకంటే ఎదురుగా విండ్ వస్తుంది. సో మనకి చాలా ఎంత స్పీడ్గా చేస్తే అంత బెస్ట్. ఎందుకంటే పెడ్లింగ్ ఎక్కడైనా ఆపోవా, మధ్యలో ఆగిపోతాం. ఆగామంటే మన పని అయ్యిందే. నించొని అస్సలు తొక్కొద్దని చెప్పారు. నించొని తొక్కితే కళ్ళు తిరిగే ప్రమాదం ఏమైనా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు డూ దిస్. అండ్ ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెప్తున్నాను. ఓకే, వెళ్ళేటప్పుడు ఈ రోప్ పట్టుకోండి. ఇది పట్టుకున్నా పర్లేదు, వదిలేసినా పర్లేదు. అక్కడ ఒక బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, ఓకేనా? ఆ టైం అప్పుడు కొంచెం షేక్ అవుతుంది. మీరు ఇది పట్టుకోండి, ఓకేనా? ఇది కూడా గట్టిగా పట్టుకోండి. వాళ్ళు కాళ్ళు గట్టి చాపినట్టయితే అక్కడికి వెళ్ళేసరికి దగ్గరలో ఉన్నప్పుడు కాళ్ళు దగ్గర పెట్టుకోండి, ఓకేనా? ముందుకి ఇంకా కింద కూర్చోండి. రెడీయా? ఓకే,
ఇట్స్ ఏ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ గాయ్స్. మీరు చూడొచ్చు చుట్టూ వ్యూ, అటువైపు బీచ్ వ్యూ, ఇటువైపు వచ్చేసి మావాడు. ఏ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎటు చూసినా ఇక్కడ ఒక బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే బీచ్ వ్యూ చాలా బాగుంది గాయ్స్. అండ్ హియర్ యు ఆల్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ చాలా మంచి వ్యూ. మీరు చేసుకున్నట్టయితే రైడ్ అయిపోయింది. ఇటు నుండి వెళ్ళాం, అటు నుండి వస్తాం. ఇంకో మొత్తం అన్ప్యాక్ చేసేస్తున్నారు. దిగండి. ఓకే, కొంచెం పై ఇంకో చూసినట్లయితే మొత్తం ఎలా అయితే సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తారో అవన్నీ అయిపోగానే తీసేస్తున్నారు. సో మీరు చూసినట్లయితే నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. మంచి అడ్వెంచరస్ ఫీలింగ్ అయితే వచ్చింది.